నమస్కారం. ఆలోచన అమృతమైన స్వాగతం, సుస్వాగతం. ఒక కొత్త శీర్షికతో మీ ముందుకు వస్తున్నాను. ఏమిటంటే 4 నిమిషాల్లో ఒక చిన్న కథ చెప్పుకుందాం. 4 నిమిషాలు మించకుండా. మొదటగా మనం నాయకత్వం అనే విషయంలో సహజ నాయకత్వం అంటే ఏమిటి? సహజ నాయకత్వం ఎట్లా ఉంటుంది అనే విషయం చెప్పుకుందాం. మొదటగా మనం జనరల్‌గా పొద్దున పూటైతే పట్టణాల్లో కనపడదు కానీ గ్రామాల్లో అయితే పొద్దున పూట పక్షులు మేత కోసం బయలుదేరుతాయి. సాయంత్రం గూటికి తిరిగి వస్తుంటాయి. ఉదయం బయలుదేరినప్పుడు తిరిగి వచ్చేటప్పుడు ఒకసారి పక్షులను పరిశీలించండి. అవి ఒక క్రమ పద్ధతిలో ఇట్లా వి ఆకారంలో ముందు ఒక పక్షి ఉంటుంది, వెనక అన్ని వరుసగా వి ఆకారంలో పక్షులు ఉంటాయి. అవి వెళ్ళేటప్పుడు చూడండి, ముందు పక్షి కొద్ది దూరం వెళ్ళగానే మళ్ళీ వెనక్కి వచ్చేస్తుంది, వెనక ఉన్న పక్షి మళ్ళీ ముందుకు పోతుంది. అంటే ఆ ముందు పోయే పక్షి చాలా మేత ఎక్కడ దొరుకుతుంది తెలుసు దానికి. అట్లాంటి లక్ష్యం తెలుసు, గమ్యం తెలుసు, వేగం తెలుసు. కనుక ఆ ముందు పోయే పక్షి నాయకుడిగా వ్యవహరిస్తున్నాయి. ఎక్కడైనా పక్షులు ఎప్పుడు ఎన్నుకుంటాయా? పక్షులకు ఎన్నికలు ఉండవు. కానీ ఆ పక్షి బలమైంది, రెక్కలు బలంగా ఉంటాయి, ఆహారం ఎక్కడ దొరుకుతుంది తెలుసు. ఆ పక్షి అక్కడికి వెళ్ళి మళ్ళీ సురక్షితంగా వెనక్కి తీసుకొస్తుంది. అందులో నాయకత్వం మార్పు కూడా కనపడుతుంది మనకు. అది సహజ నాయకత్వం అంటారు. పక్షుల్లో సహజ నాయకత్వం అంటారు. అట్లా ఈ పశువులు చూసుకోండి. గొర్రెల కాపరేవో లేకుంటే మేకల కాపరో, లేకుంటే మీరు మేకలు కాసే గొర్రెల కాపరికి పోతుంటే కొద్ది ముందుకు వెళ్ళాక ఒక కాలు అడ్డం వచ్చింది అనుకోండి. ఆ కాలువ అడ్డం వచ్చినప్పుడు గొర్రెలు ఆగిపోతాయి. ఆగి ఆ మొత్తం కాలువను పరిశీలించి ఎక్కడైతే వెడల్పు తక్కువగా ఉందో, నీటి వెడల్పు తక్కువ ఉందో అక్కడ ఒక మొదటి గొర్రె దూకే ప్రయత్నం చేస్తుంది. అది దూకగానే సక్సెస్ కాగానే మిగతా గొర్రెలైనా అక్కడే దూకుతుంటాయి. గొర్రె తాకుడు అంటారు, గొర్రె దాటుడు అంటారు. అంటే ఏదైతే మొదలు దూకిన గొర్రె ఉందో అందులో సహజ నాయకురాలు అన్నట్టు. అంటే అక్కడెక్కడా కూడా దానికి ఎన్నికలు ఉండవు. పశువులకు కూడా చూసుకోండి. పశువుల కాపరి పశువులను మేపుతూ పోతూ ఆకలి అయితే అన్నం తిని చెట్టు కింద నిద్రపోతాడు. కానీ ఒక మంచి తెలివిగల పశువుకు గంట కడతారు. ఆ గంట కట్టిన పశువు వెంటనే వెళ్ళి ఆ మందను లీడ్ చేస్తుంటది. కానీ పశువుల కాపరి నిద్ర నుంచి లేవగానే ఆ గంట కట్టిన పశువు దగ్గరికి ఆ గంటను చూసి వెళ్తారు. ఆ గంట చప్పుడు విని. అంటే అక్కడ కూడా పశువులకు కూడా ఎన్నికలు ఉంటాయి. అది సహజ నాయకత్వం. దొంగ పశువుకు మొద్దు కడతారు. అంటే ఒక గుదిబండ కడతారు. ఆ దొంగ పశువు పారిపోకుండా. కానీ తెలివిగల పశువులే గంట కడతాం. అట్లాగే మన కుటుంబంలో చూడండి. మన కుటుంబంలో కూడా మనము కొన్నిసార్లు ఆయన సుబ్బయ్య గారి మన సుబ్బమ్మ గారి భర్త అంటాం. అంటే సుబ్బమ్మ గారు ఆ కుటుంబాన్ని లీడ్ చేస్తుంటారు. లేకపోతే ఆ కుటుంబంలో చిన్న అమ్మాయి బాగా తెలియకలదంటాం. అంటే ఆ కుటుంబంలో 4 సభ్యులు ఉంటే చిన్న అమ్మాయి బాగా లీడ్ చేస్తుంటది. అంటే ఎవరైతే ఆ కుటుంబాన్ని నడిపే క్రమంలో కొన్ని పనులు చురుగ్గా చేస్తారో ఆ కుటుంబంలో కూడా నాయకత్వం ఉంటది. ఇది కూడా సహజ నాయకత్వం. పక్షుల్లో, పశువుల్లో, మేకల్లో, గొర్రెల్లో, మనుషుల కుటుంబాల్లో కూడా సహజ నాయకత్వం ఉన్నప్పుడు మరి రాజకీయాల్లో సహజ నాయకత్వం ఎందుకు కొనబడుతుంది అని మనం ఆలోచన చేయాలి. ఎందుకంటే సహజ నాయకత్వాన్ని రాజకీయాల్లో కూడా పెంచితే అప్పుడు రాజకీయాలు పక్షాలు జరుగుతాయి. లేకపోతే ఇట్లా కుటుంబ వారసత్వ రాజకీయాలు వస్తాయి. లేకపోతే డబ్బు దశకం పట్టుకొని చేసే రాజకీయాలు వస్తాయి. సారా పార్టీలకు నాయకత్వం, యువ నాయకత్వం దిక్కు లేకుండా పోతుంది. కనుక మనం ఆలోచించాల్సింది ఏంటంటే సహజ నాయకత్వాన్ని రాజకీయాల్లో కూడా ప్రోత్సహించాలి. అప్పుడు సరైన నాయకత్వం వస్తుంది.